హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటనేది, ఆయన యొక్క పవర్ పాలిటిక్స్ అనేవి ఎంతవరకు కూడా పనిచేసినాయని మనం అయితే మాట్లాడబోతున్నాం. నిన్న తాజాగా వచ్చిన మహారాష్ట్ర ఎన్నికల్లో వన్ సైడ్ గా బీజేపీ అనేది 130 పైచిలుకు స్థానాలు అనేది గెలవడం, ఇటు శివసేన గాని ఇటు ఎన్సీపీఏ గాని రెండు కూడా వాటికి తగ్గట్టుగా దాదాపుగా 220 స్థానాలకు పైగా గెలవడం జరిగింది. 288 స్థానాలు ఉంటే అందులో 220 స్థానాలు పైచిలుకు వన్ సైడ్ గా గెలవడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో 11 నియోజకవర్గాల్లో ఆయన అయితే ప్రచారం చేయడం జరిగింది. ఆయన చేసిన ప్రతి నియోజకవర్గం కూడా మెయిన్ గా పూణే కానీ సోలాపూర్ సిటీ కానీ మెయిన్ గా బోకార్ కానీ లాతూర్ కానీ లేదా డెగ్లూర్ కానీ ఇలా మెయిన్ గా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మంచి మెజారిటీలతో గెలవడం జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినా కానీ ఆయన యొక్క ప్రచారం చేసిన విధానం ఏదైతే ఉందో అవన్నీ కూడా బాగా ఉపయోగపడ్డాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో యాక్చువల్లీ మహారాష్ట్రలో ఎన్నికలు రిజల్ట్స్ అనేవి బయటకు వస్తుంటే మహారాష్ట్రలో పండగ చేసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ మాన్యా అనేది ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ యొక్క లీడర్షిప్ క్వాలిటీయే కానీ ఆయన యొక్క ఎదిగే గుణం కానీ డిప్యూటీ సీఎం అయిన కానించి కూడా ఆయన క్రెడిబిలిటీ ఎలా ఉందనేది ప్రతి ఒక్కటి కూడా ఈరోజు తెలుగు మీడియాలో ఒక రేంజ్లో ప్రచారం అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ మహారాష్ట్ర ఎన్నికలు అంటే మహారాష్ట్రలో ప్రచారాలు ఎక్కువ జరుగుతాయి, కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, ఎక్కడెక్కడ ప్రచారం చేశాడు, అక్కడ ప్రచారం చేసిన దగ్గర ఎంతమంది గెలిచారు అనేటట్టు ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో 21 ఎమ్మెల్యేలకు 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలకి 2 ఎంపీలు గెలిపించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ రోజు చూసుకుంటే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ప్రచారం చేశారో 11 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 11 అసెంబ్లీ స్థానాల్లో కూడా అందరూ కూడా గెలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రచారం నాకు బాగా ఉపయోగపడింది, ఖచ్చితంగా నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనేటట్టు చాలా మంది బీజేపీ నాయకులు, అంటే మహారాష్ట్రలో పోటీ చేసిన బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క లీడర్షిప్ అనేది, ఆయన యొక్క క్రెడిబిలిటీ అనేది, ఆయన యొక్క మాన్యా అనేది ఎంత బాగా పనిచేస్తుందని మనం అయితే అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు స్టేట్ లీడర్ అయితే కాదు, నేషనల్ లీడర్ అనే పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడు 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన గెలుపు ఎప్పుడైతే తథ్యమైందో, ఆయన డిప్యూటీ సీఎం ఎప్పుడైతే అయ్యాడో అప్పటి నుంచి కూడా ఆయన నేషనల్ లీడర్ అనేటట్టు పేరు వచ్చింది. ఆ నేపథ్యంలోనే చూసుకుంటే మోడీ గారే డైరెక్ట్ గా పవన్ అయ్యే ఆంది అని చెప్పారు, అంటే పవన్ కళ్యాణ్ కాదు అతను ఒక తుఫాన్ అని చెప్పారు. ఆ తుఫానే ఈరోజు మహారాష్ట్రలో గెలుపులో కొన్ని సీట్లకు భాగమైందని మనం అయితే చెప్పుకోవాలి. దాదాపుగా 11 సీట్లు వన్ సైడ్ గా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రచారం వల్ల గెలిచినాయి అంటే చాలా గొప్ప విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజు మనం మాట్లాడుకోవాలి ఎందుకు అని అంటే, పవన్ కళ్యాణ్ గారిని గతంలో ఎవరైతే నువ్వు ఎమ్మెల్యే కింద గెలవలేవు, నువ్వు అసెంబ్లీ గేటు కూడా తాకలేవు, కనీసం ఒక వార్డు మెంబర్ కానీ పంచాయతీ సర్పంచ్ కూడా గెలవలేవు అని చెప్పి ఎవరైతే మాట్లాడారో, ఈరోజు పవన్ కళ్యాణ్ యొక్క స్టామినా చూసి, ఆయన యొక్క నేషనల్ లీడర్ కింద ఎదిగిన ఆ ఎదుగుదల ఏదైతే ఉందో దాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంటే ఆయనలో ఎంత పాలిటిక్స్ చేయగలడా, ఆయన వల్ల ఎంత రాజకీయం అనేది జరగగలుగుతుంది అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. గతంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ నోటుకొచ్చినట్టు మాట్లాడారో ఈ రోజు వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయం అనేది నడుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇదే రాజకీయం ఆయన 2014లో కూడా చేసి ఉండొచ్చు, కానీ ఏంటంటే రాజకీయాల్లో ఆయనకి పదవులు ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం, ప్రజల బాగోగులే ముఖ్యం అనేటట్టు ఆయన చాలా ఓపికతో 10 ఏళ్ల పాటు నిరీక్షణ ఎదురు చూసి ఈరోజు ఆయన గట్టి సక్సెస్ తీసుకోవడమే కాకుండా ఆయనతో పాటు ఎవరైతే నడుస్తారో వాళ్ళందరినీ కూడా గట్టిగా సక్సెస్ అందుకునే విధంగా ఆయన అయితే అడుగులు వేస్తున్నారని మనకైతే తెలుస్తుంది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేషనల్ లీడర్
అనడానికి ఇది ఒక గట్టి ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ప్రచారం చేసిన 11 స్థానాలు ఉన్నాయో అక్కడ అందరూ కూడా గెలవడం. వన్ సైడ్ గా పవన్ కళ్యాణ్ గారు యొక్క ప్రచారం చేసిన స్థానాల్లో ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని మీడియాల్లో కూడా పవన్ కళ్యాణ్ వల్లే 11 స్థానాలు బీజేపీ గెలవగలిగింది అనేటట్టు చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయం ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క అనేటట్టు ఉండదు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ యొక్క పవర్ పాలిటిక్స్ ఆ విధంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ఒక స్టార్ దమ్ ఉన్న బిగ్గెస్ట్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారనంటే అది పవన్ కళ్యాణ్ గారని మనం అయితే ఈరోజు గట్టిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన అడుగు అలా పడింది. రేపు రాబోయే ఎన్నికలు ఏవైనా కానీ ఇతర రాష్ట్రాల్లోనే కానీ తెలుగు రాష్ట్రాల్లోనే కానీ ఖచ్చితంగా ఆయన మాన్యా అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది తప్పితే ఎక్కడ కూడా తగ్గే ఛాన్స్ అయితే లేదు. కానీ ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే చిన్న చూపు చూసి ఎవరైతే నోటుకొచ్చినట్టు మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఈరోజు భవిష్యత్తు లేకుండా పోయింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయికి వెళ్తారనేది మనమైతే అసలు చెప్పుకోవడానికి ఊహాతీతమని మనమైతే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో 11 స్థానాలు పవన్ కళ్యాణ్ గారి వల్ల వన్ సైడ్ గా గెలవడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం మనమైతే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రాబోయే ఆంధ్రప్రదేశ్లోని స్థానిక ఎన్నికలు ఉన్నాయో వాటిల్లో జనసేన ప్రభంజనం ఏంటనేది ఖచ్చితంగా చేసి చూపెడతాడు. ఆ దిశగా అడుగులు వేస్తాడు పవన్ కళ్యాణ్. ఏదేమైనా పవన్ కళ్యాణ్ అనేవాడు తుఫాన్.